మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు కోట ఇందిరాదేవి. దత్తదర్శనం గురించి. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విక్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోవతు. కిందటి వారంలో అత్రి అనసూయల తప ఫలితంగా శ్రీ దత్తాత్రేయుల వారు 3 శిరస్సులు 6 చేతులతో, నడుమున పీతాంబరం, మెడలో దివ్యాభరణాలతో, ముంజేతుల బంగారు మురుగులతో ముల్లోకాలను మోహపరచగల ముత్యాల నవ్వులతో ఆ పుణ్య దంపతులు బాలునిగా వచ్చారు. పుణ్య దంపతులకు అత్రి అనసూయలకు బాలునిగా సాక్షాత్కరించాడు. తర్వాత జరిగినది ఈ వారం చెప్పుకుందాము. ఇలా ఉండగా ఒకనాడు నారద మునీంద్రుడు వచ్చి అనసూయాత్రుల మహత్వాన్ని వేణోళ్ల పొగడి తన దగ్గరున్న శనగలను సాతాళించి పెట్టమని అనసూయామాతను ప్రార్థించాడు. అవి ఏ శనగలో కానీ ఇనప గుళ్ళలాగా ఎంతకీ ఉడకలేదు. కానీ అనసూయామాత సంకల్ప బలంతో అవలీలగా మ్రగ్గి క్రమంగా సువాసనలు ఈయసాగాయి. నారదముని మహానంద భరితుడై సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున మధ్యాహ్న వేళ అత్రి మునీంద్రుడు స్నానానికై నదికి వెళ్ళిన సమయాన ఎవరో 3 ముని యువకులు అభ్యాగతులై ఆశ్రమానికి వచ్చారు. వారు తీవ్రమైన ఎండలో బహుదూర ప్రయాణం చేసినందువల్ల నిస్త్రాణతో సోలిపోతున్నారు. ఎండిన పువ్వులులాగా 3 వేలాడిపోతున్నారు. అభ్యాగత స్వయం విష్ణు అనే ధర్మసూత్రానికి బద్ధురాలవటమే కాక వారిని చూచిన దగ్గర నుంచి అపూర్వమైన వాత్సల్య రసంతో తడిసి ముద్దయిపోతున్న అనసూయామాత వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం చేయమన్నది. తమకు చాలా కఠిన నియమాలున్నాయని అవన్నీ నిస్సంకోచంగా పాటిస్తాననే మాట ఇస్తేనే తమ ఆతిథ్యాన్ని స్వీకరించగలమని వారు నిర్మోహమాటంగా చెప్పారు. వాత్సల్యపూరితమైన ఆ తల్లి వెంటనే అంగీకరించి విస్తళ్లలో భోజనం వడ్డించింది. తీరా విస్తళ్ల ముందు వచ్చి కూర్చున్నాక ఆ ముని యువకులు తమకు ఆమె వివస్త్రయే ఆపోసన వడ్డిస్తేనే తప్ప తాము అమృతమస్తు అనమన్నారు. ఇది వారి నియమమట. అనసూయామాత నివ్వెరపోయింది, బిత్తరపోయింది, దిమ్మరిపోయింది, వణికిపోయింది, అవాకైపోయింది. అతిథులను, ఆకలిగొన్న వారిని, తాపసులను, పుణ్యమూర్తులను ఆరాధించడమా, ఈ రాక్షస నియమదారులను, పాపులని వెళ్ళగొట్టడమా ఆలోచించేందుకు వ్యవధి లేదు. వారప్పుడే కోపగించుకొని విస్తళ్ల ముందు నుంచి లేచిపోతున్నారు. చిరకాల నియమాల వల్ల పదును తేరిన ఆమె మనస్సు అప్రయత్నంగా పతిని ధ్యానించింది. వెంటనే ఆమెకు ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఆ తల్లి కొనగోటి నీళ్లు ఆ ముని యువకుల శిరస్సులపై తక్షణం చిందులాడినాయి. అంతే, మరుక్షణంలో ముని యువకులు 3 ముద్దులెలికే పసికందులైపోయారు. ఆ ముద్దు బిడ్డలను చూచిన తక్షణమే అనసూయామాతకు రొమ్ములలో పాలు ధారలు కట్టినాయి. ప్రేమ వరదలై పొంగింది. ఒళ్ళు తెలియని ఆనందావేశంలో ఆ తల్లి ముద్దు బిడ్డలను 3 ఒకేసారి ఒడికెత్తుకుని పాలిచ్చి పరవశించిపోయింది. ఆ పైన వారిని ఉయ్యాలలో వేసి జోలపాటలు పాడి నిద్రరూపసాగింది. నది నుంచి తిరిగి వచ్చి అత్రి మునీంద్రుడి అనూహితమైన సంతాన ప్రాప్తికి ఆశ్చర్యానందమగ్నుడయ్యాడు. ఆశ్రమ పద నివాసులైన ముని దంపతులంతా కూడా ఆ ముద్దకూనల తేజ విశేషాన్ని చూచి ఆశ్చర్యపరవశులై అనసూయామాత మహత్వాన్ని వేణోళ్ల స్తుతించారు. ఆ పిల్లల బాల్య క్రీడలలో ముని దంపతులకు కాలం తెలియకుండా గడిచిపోతోంది. ఆ పిల్లలే వారికి లోకమైపోయారు. వారి లాలనలే వారికి తపశ్చర్యలైపోయాయి. అలా కొంతకాలం గడిచింది. ఆ ముని దంపతుల ఆనందానికి మేర లేకుండా ఉంది. ఒక రోజున హఠాత్తుగా 3 అమ్మలు లక్ష్మీ, పార్వతి, సరస్వతులు వారి ఆశ్రమానికి విచ్చేశారు. ముని దంపతులు వారి రాకకు సంతోషించి అర్ఘ్యపాద్యాదులిచ్చి అర్చించారు. కానీ ఆ తల్లుల ముఖాలలో దీనత్వాన్ని చూచి వీరికి లోలోన బెరుకుగా తోచసాగింది. సముచిత మర్యాదలన్నీ అయిన తర్వాత ఆ జగన్మాతలు 3 అనసూయామాత ఎదురుగా కొంగు చాచి మాకు పతిభిక్ష పెట్టమని దీనంగా యాచించి కళ్ళనీరు కుక్కుకున్నారు. ఆ తల్లికి విషయం అర్థం కాలేదు. పైగా ఈ అనూహిత విచిత్ర పరిస్థితిలో ఆమెకు మనసు మొద్దుబారినట్లేదు.
ఎలాగో మనసు కుదుటపరుచుకుని అసలు విషయం ఏమిటని మాత్రం ప్రశ్నించగలిగింది. ముగ్గురమ్మలు మెల్లమెల్లగా అసలు విషయం బయటపెట్టారు. వృక్షాద్రిపై తపస్సు ఫలించాక ఈ ముని దంపతుల కీర్తి ముల్లోకాలకు పాకిందట. అందులోనూ అనసూయామాత పాతివ్రత్య వైభవం లోకోత్తరంగా విఖ్యాతమైందట. ఒకనాడు నారద మునీంద్రులు వచ్చి ముగ్గురమ్మల సమక్షంలో అనసూయామాత సాధ్వీత్వ మహత్వం అద్వితీయం అనుపమానమని మైమర్చి కీర్తించసాగారట. చిత్రమేమో కానీ ముల్లోకాలకు కన్నతల్లులైన ఆ ముగ్గురమ్మలకు సామాన్య మానవ మాతృరాలి ప్రశస్తి అసూయ హేతువైనదట. తమ ఎదుట మరొకటి అంత పెద్ద చేసి కీర్తింపబడటం వారికి దుస్సహమైందట. దాంతో వారు ఆమెను పరాభవించాలనే ఉద్దేశంతో ఇనుప శనగలను సృష్టించి నారదుని చేతికిచ్చి పంపించారట. అనసూయమాత చేతులు అవి అవలీలగా మగ్గిపోగా ఆ తల్లుల మనస్సులు మాడి మసిబొగ్గులే అయినాయట. నారదుని ఎదుట తమకు జరిగిన ఈ పరాభవం భరింపరానిదై వారు పట్టుబట్టి ఈ మారు స్వయంగా తమ భర్తలనే అనసూయామాతను పరీక్షించి ఓడించేందుకు పంపించారట. వారే మునికుమారులై వచ్చి ఆ తల్లి చేతుల్లో పసికందులై ఇప్పుడు వారి ఇంటి ధూళిలో కేరింతలాడుతున్నారట. అది అసలు జరిగిన కథ. కనుక అనసూయామాత ఒడిలో కేరింతలాడుతున్న ముద్దుకూరలే ముగ్గురు అయ్యలు, వారినే యాచిస్తున్నారు ముగ్గురమ్మలు. అది విని అనసూయామాత మాన్పట్టుపోయింది. తోటి మునిజనులంతా ముగ్గురు అయ్యలనే ముద్దు బిడ్డలను చేసుకోగలిగిన ఆ తల్లి అద్భుత మహత్వాన్ని లోలోన వేణోళ్ళ కొనియాడుతున్నారు. అత్రి మునీంద్రుడు గంభీరంగా నిలబడిపోయాడు. ప్రాణాధికంగా పెంచుకుంటున్న పసివాళ్లను వదిలిపెట్టడం ఆ దంపతులకు తమ గుండెలను కోసి ఇవ్వటమే అయింది. అయినా ముగ్గురమ్మల దైన్యాన్ని చూచి, ముల్లోకాల హితాన్ని చూచి, ధర్మ ప్రకృతిని చూచి ఆ తల్లి గుండెరాయి చేసుకుని తన పిల్లలకు యథార్థ రూపాలను ప్రసాదించి ముగ్గురమ్మలకు ఇచ్చివేసింది. ఆ మహత్తర కార్యానికి దేవర్షిగణాలు మహానందపడి పుష్పవృష్టులు కురిపించి ఆ దంపతులను అనేక రీతులుగా స్తుతించినాయి. చేతికందిన సంతానం చూస్తుండగానే చేయి దాటిపోగా ఈ తల్లికి మాత్రం హృదయంలో చెప్పరాని వెలితి ఒకటి గూడు కట్టి నిలిచిపోయింది. అయినా వారి కార్యక్రమాలు యథాప్రకారంగా సాగుతూనే ఉన్నాయి. చాలా కాలం గడిచింది. కాలానికి మానని పుండు ఉండదు కదా. క్రమంగా ముని దంపతుల హృదయాల్లోని దిగులు సన్నగిల్లిపోయింది. వారి తపస్సులు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. వచ్చేవారం సుమతి ఆవిడ పతివ్రత, ఆవిడ గురించి చెప్పుకుందాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను